తెలుగు భాషా దినోత్సవ వేడుకలు పెందుర్తి సుజాతనగర్ శ్రీ నవోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నవోదయ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ బి శెట్టి మురళి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిడుగు వెంకటరామమూర్తి జయంతి వేడుకలను పురస్కరించుకొని తెలుగు భాష గొప్పతనంపై చాటి చెప్పిన వీరుడు గిడుగు వెంకటరామమూర్తి అని అన్నారు. ఆయన జయంతి వేడుకల్లో భాగంగా శ్రీ నవోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులు తెలుగు జాతి గొప్పతనం గురించి విద్యార్థులకు గిడుగు రామమూర్తి మహాకవి రచించిన కవితలు నేర్పించడం ఎంతో ఆనందదాయకమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ నవోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్నారావండి, నేను నవోదయ పాఠశాలలో సోషల్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు వ్యవహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామమూర్తి జన్మదినాన్ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి మా నవోదయ పాఠశాల యాజమాన్యానికి మా ఉపాధ్యాయులు, పిల్లలు, విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేశారు. ఎందుకంటే తెలుగు భాషకి వాడుక భాషగా ఉన్న ఈ రోజుల్లో వేడుక కల్పించింది ఈ మా నవోదయ పాఠశాల యాజమాన్యం. ఎందుకంటే ఈ తెలుగు సాహిత్యంతో పాటు ఎందరో కవులు ఈ సాహిత్యాన్ని ముందు తరాలకు అందించాలని ఎంతో కృషి చేశారు. వారి బాటలో నడిచి వారి మాటలు వేదంగా భావించి అమ్మపాలకు అమ్మదనంతో పాటు అచ్చతెలుగు మకరందాన్ని మా విద్యార్థులందరికీ అందించాలన్న సదుద్దేశంతో మా యాజమాన్యం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మన తెలుగు సాహిత్యంలో ఎంతమంది అయితే కవులు ఉన్నారో అందరు పాత్రధారులు, అందరూ వేషధారణ, అలాగే ముఖ్యంగా తెలుగు తల్లి భరతమాత లాంటి ముఖ్య పాత్రలతో పాటు విచిత్ర వేషధారణలు, మెథనాటిక్లతో పాటు పద్యాలు, సాహిత్యంలో కవితలు, సామెతలు, జాతీయాలతో అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం గిడుగు వెంకటి రామమూర్తి గారి యొక్క జన్మదినాన్ని మనందరం శ్రీ నవోదయ స్కూల్లో ప్రతి ఉపాధ్యాయులతో కలిపి జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇలాగా జరుపుకోవడం నాకు చాలా ఆనందం ఉంది. మేము స్కూల్ స్టార్ట్ చేసిన మొదటి సంవత్సరమే తెలుగు భాషా దినోత్సవం ఇంత ఘనంగా జరగడానికి కారకులైనటువంటి ప్రతి టీచర్స్ కూడా నా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు తెలుగు భాష ఈరోజు మా సొసైటీలో ఎంతలాగా కిందకు దిగజారుతుందనే విషయం మనం అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే మనం మనం యాక్చువల్గా పుట్టింది ఆంధ్ర రాష్ట్రంలో మన పిల్లలకి తెలుగు నేర్పించడంలో చాలామంది తల్లిదండ్రులు కావచ్చు, సొసైటీ కావచ్చు, తెలుగుని చాలా చిన్నచూపుగా చూడడం అనేది మనందరికీ ఒక రకమైన ఒక బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈరోజు స్కూల్స్లో ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇంకా ఇతర భాషలు చాలా ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తల్లి లాంటి తెలుగుని మర్చిపోవడం అనేది చాలా బాధాకరం. అందుకని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కానీ, ప్రతి ఆంధ్రాలో పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా తెలుగుని గౌరవించాలి. Audio Jungle.